స్వాగతం. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని ఆర్ఎఫ్సిఎల్ రామగుండం సంస్థను సరైన నిర్వహణ లేకుండా నడుపుతున్నారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్ఎఫ్సిఎల్ సంస్థలో జరుగుతున్న మిస్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యంపై కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాకి పలుమార్లు లేఖలు రాసినట్లు ఎంపీ తెలిపారు. వ్యక్తిగతంగా కూడా కలిసి సమస్యలను వివరించినప్పటికీ సరైన స్పందన రాలేదని తెలిపారు. ప్రస్తుతం ఆర్ఎఫ్సిఎల్ రామగుండం సంస్థలో ఉత్పత్తి సామర్థ్యం పూర్తిగా వినియోగించుకోవడం లేదని, కేవలం సుమారు 70% మాత్రమే ప్రొడక్షన్ కొనసాగుతుందని పేర్కొన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. ఆర్ఎఫ్సిఎల్ రామగుండంలో ఏదైతే మన పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలు ఉన్నదో దాని కంప్లీట్ మిస్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యంతో నడిపిస్తున్నారు. దానికి సరైన బాధ్యత తీసుకొని నడిపించే అధికారులు లేరని చెప్పి పదే పదే వారికి లేఖలు రాసిన, వారిని పోయి కలిసిన, అనేక సార్లు వాళ్ళ హెడ్ ఆఫీస్ ఏదైతే ఉన్నదో ఢిల్లీకి వెళ్ళి హైదరాబాద్ పంపితే జర సీరియస్నెస్ వస్తుంది. ఆ ప్రొడక్షన్ ఏదైతే కేవలము 70% ఏదైతే ప్రొడక్షన్ నడుస్తున్నదో అది కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి వారికి ఎన్నో లేఖలు రిక్వెస్ట్లు పెట్టినా వారు మంచిగా స్పందిస్తలేరని చెప్పి నాకు ఒక ఉత్తరం కూడా రాయడం జరిగింది. వాళ్ళు మేము హెడ్ ఆఫీస్ షిఫ్ట్ చేయలేము, ఎందుకంటే బీజేపీ పార్టీ వాళ్ళందరం మేము ఢిల్లీకి వెళ్ళే పనిచేస్తాము, ఢిల్లీ నుండే మా అధికారం నడిపిస్తామని చెప్పి వాళ్ళు నాకు లేఖలు రాయడం చెప్పింది. మరి ఆర్ఎఫ్సిఎల్ ఏదైతే గతంలో మూతబడిపోయిందో వెంకటస్వామి గారు కాకా గారు మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి వివేక్ గారు ఎంపీ ఉన్నప్పుడు మరి వారు కూడా కృషి చేసి మళ్ళీ ఆర్ఎఫ్సిఎల్ ప్రొడక్షన్లో వచ్చేటట్టు ఏదైతే కృషి చేసినారో అనేక మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. మళ్ళీ దాంతోపాటు యూరియా సప్లై కూడా మన తెలంగాణ ప్రాంతానికి మళ్ళీ తెలంగాణ నుంచి దేశవ్యాప్తంగా వచ్చేటట్టు ఏదైతే వాళ్ళు పనిచేసినారో ఇప్పుడు యూరియా మిస్ మేనేజ్మెంట్ ఏదైతే కంప్లీట్గా బీజేపీ ప్రభుత్వంలో నడుస్తున్నదో చక్కగా ఇంపోర్ట్లు చేస్తలేరు, ఉన్న ప్రొడక్షన్ తీస్తలేరు, మళ్ళీ తెలంగాణని రైతాంగాన్ని ఏదైతే ఇబ్బంది పెడుతున్నారో ఇది బీజేపీ పార్టీ మీద వస్తుందని చెప్పి మళ్ళొకసారి మీ అందరికి తెలియజేస్తున్నాము. మేము దీని మీద ఖచ్చితంగా పోరాడతాము. రైతుల ద్రోహి ఏదైతే బీజేపీ ఉన్నదో వారి వ్యతిరేకంగా పోరాడి మన రైతులకు న్యాయం జరిగేటట్టు, తెలంగాణ రైతాంగానికి న్యాయం జరిగేటట్టు మేము పోరాడతామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ.